అందరికీ నమస్తే మిత్రులారా. మనం గత కొంతకాలంగా పంచాయతీ ఎన్నికల హడావిడిలో ఉన్నాం, ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతంలో. అయితే ఈ ఎన్నికలను నేను కొంత సూక్ష్మంగా పరిశీలించే ప్రయత్నం చేస్తూ ఉన్నా. అది అంటే పంచాయతీ ఎన్నికలు అనేవి ప్రజల కోసం, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ప్రజల కోసం, పార్టీల కోసం కాదు. కానీ అంటే కొన్ని ఇష్యూస్ చూస్తున్నాం. ఇష్యూస్ ఏవంటే సొంత అన్నదమ్ముల మధ్యలో పోటీ ఉండడం, తర్వాత భార్యాభర్తల మధ్య పోటీ ఉండడం, ఎలక్షన్స్లో ఒక దగ్గర ఏదో ఇద్దరు భార్యలు పోటీ ఉండడం. అంటే ప్రజల కొరకు అన్నప్పుడు ఎలక్షన్స్ అభివృద్ధి కొరకు, గ్రామాల అభివృద్ధి కొరకు అన్నది కాన్సెప్టు. కానీ గ్రామాల అభివృద్ధి అనే ముసుగుల జనాల మధ్యలో ఏదో తేడా కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. అసలు ఎందుకు ఈ సొంత వ్యక్తుల మధ్యలో ఘర్షణ వాతావరణం వస్తుంది? కొన్ని దగ్గరలో అయితే ఇద్దరు వ్యక్తులను, అన్నదమ్ములను పెట్టి ఇక్కడక్కడ లూటి చేసి వాళ్ళను జీరో చేసి పాడేసిండ్రు. అసలు ఏం జరుగుతుంది దీంట్లో వెనుక? అసలు ఏంది అనేది చూస్తే ఎక్కడ పొరపాడుతుంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని చూసినాం. దీనికి కరెక్ట్గా సూటబుల్గా మనం గత కొంతకాలంగా చిన్న చిన్న యాక్టివిటీస్ మొదలుపెట్టాం. ఒక అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నువ్వు చెప్పింది అంత కథ బాగానే ఉంది, కానీ అసలు పార్టీని చూసేయాలనా, పర్సన్ను చూసేయాలా ఓటు? అతని క్వశ్చన్ అది. అసలు పార్టీకి పంచాయతీ ఎన్నికలకు ఏ మాత్రం సంబంధం లేదు. అసలు పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేది ఎన్నికల కమిషన్. పార్టీలు మన దేశంలో 103 పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి, కానీ దాంట్లో 9 మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. వాటికి ఈ పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. స్పష్టంగా భారత రాజ్యాంగంలో 92లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9వ భాగంలో 243 నుంచి 243 వరకు పంచాయతీ ఎన్నికల గురించి పూర్తి వివరణ ఉంది. అక్కడ ఎక్కడ కూడా పార్టీలకు సంబంధించిన డేటా అస్సలు లేదు. సో పంచాయతీ ఎన్నికలు అనేవి పూర్తిగా వ్యక్తిగతమైనవి, ఓన్లీ వ్యక్తిగతమైనవి. పర్సన్ను బేస్ చేసుకొనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. పంచాయతీ ఎన్నికలు అనేవి ఓన్లీ ప్రజల కొరకే, పార్టీల కొరకు అస్సలు కాదు. ఎందుకంటే రాజకీయం అనేది పార్టీలలో రంగులు మారుతూ ఉంటాయి, రాజకీయం మారదు. రంగులు పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ లబ్ధి పొందాలని పంచాయతీ ఎన్నికల్లో చూసినా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతాం మనం. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు ఓన్లీ పర్సన్ను బేస్ చేసుకొనే మనం ఎలక్షన్స్లో డిసైడ్ చేసేది ఉంటుంది. ఆ పర్సన్కు సంబంధించిన విషయాలే మెయిన్ ఫోకస్ చేయాల్సింది, పర్సన్స్నే. మనం అందుకే పర్సన్స్నే, అభ్యర్థులనే స్టడీ చేసే పర్పస్లోనే ఉన్నాము. అభ్యర్థులనే స్టడీ చేయాల్సింది, అభ్యర్థులనే. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు ప్రజల కొరకు. ఆ పంచాయతీ ఎన్నికలు ప్రజల కొరకు అంటే ఆ ప్రజలకు మేలు చేయడం అంటే ప్రజల సమస్యలు తెలవాలా. అందుకు ఆ అభ్యర్థులను, సరైన అభ్యర్థులను ఎన్నుకోవాలి. ఇది మనం ఎంతవరకు అగ్రి చేయొచ్చు అంటే పార్టీలకు ఏం సంబంధం లేదా అంటే 100% పార్టీలకు సంబంధం లేదు. ఒకవేళ పార్టీలకు సంబంధం ఉంటే ఎన్నికల కమిషన్ డైరెక్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ పార్టీ గుర్తులు ఉంటాయి. ఏ పార్టీకి ఆ పార్టీ గుర్తులు ఉంటాయి. ఆ పార్టీ గుర్తులు లేకుండా ప్రైవేట్ గుర్తులు ఎందుకు ఇస్తుంది అంటే పార్టీలకు పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. అయితే కొన్ని సందర్భాలలో వీళ్ళు బలపరుచుకున్నారు, ఈ పార్టీ బలపరిచిన వ్యక్తి అని వేసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా చూడండి, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పంచాయతీ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ యొక్క ఏ పేపర్లో అయినా కూడా, ఏవైనా కూడా ఈ పార్టీ బలపరిచిన వ్యక్తి, ఈ పార్టీ బలపరిచిన వ్యక్తి అని పెట్టుకుంటూ ఉంటారు. బలపరచడం ఏంటి? అది పూర్తిగా రాంగ్ పదం. అంటే ఆయనతో బలం లేకుండానే సర్పంచ్ కావాలని వస్తారా ముందుకు? సో సర్పంచ్ కావడం అనేది వ్యక్తిగతమైన అంశం. అభ్యర్థిని వారి యొక్క కోరికకు అనుగుణంగా వాళ్ళు నామినేషన్ వేస్తారు.
బలపరచడం అనేది ఒకరు బలపరిస్తే బలపడేది ఏముండదు, ఎవరికి వాళ్ళు బలపడాల్సిందే. అది వ్యక్తిగతమైన అంశము. నువ్వు శారీరకంగా బలపడాలంటే ఇంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకో, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకో, న్యూట్రిషన్ తీసుకో, అది బలపడతారు. అసలు పార్టీల పాత్ర ఏంది అంటే పార్టీలకు ఏం సంబంధం లేకుండా ఇంత హడావిడి ఏందంటే దాన్ని చూస్తే పార్టీలు మద్దతుని ఇవ్వచ్చు. ఆల్రెడీ బలపడిన వ్యక్తికి, ఆల్రెడీ ఆయన ముందుకు వచ్చిన వ్యక్తికి మద్దతు ఇవ్వచ్చు. బలపరచడం అనేది ఎక్కడ ఉండదు, ఎవరికి వాళ్ళు బలపరుచుకొనే ఉంటారు. ఆయనతో బలం లేని సర్పంచ్ పదవికి ఎందుకు పోటీ చేస్తారు? వాళ్ళ బలం వాళ్ళకు ఉంటుంది. సో పార్టీలు అనేవి జస్ట్ మద్దతునిస్తూ ఉంటాయి. ఈ ఎన్నికలు పూర్తిగా వ్యక్తిగతమైనవి, ఓన్లీ పర్సన్ బేస్డ్ రన్ కావాల్సిన ఎన్నికల్లో మీరు ఎక్కడ కూడా పార్టీల ట్రాప్లోకి వెళ్ళినా కూడా ఏ పార్టీ జెండా పట్టుకొని వచ్చినా కూడా ఎత్తి అవతలేయడమే. ఎందుకంటే ఓన్లీ పర్సన్ బేస్డ్. ఒకవేళ పర్సన్ పర్ఫెక్ట్ పర్సన్ అయి ఆ పార్టీలో ఉన్నా సరే తీసుకోవచ్చు, కానీ స్టడీ చేయాల్సింది ఓన్లీ పర్సన్సే. పార్టీలది ఏ మాత్రం ప్రామాణికం కాదు. దీంట్లో ఈ ఎలక్షన్స్లో పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా ఉంది. రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం 9వ భాగంలో 243 నుంచి 243 వరకు ఇది చాలా క్లియర్ కట్గా ఉంది. ఎక్కడ కూడా మీరు పార్టీలను బేస్ చేసుకొని టెంప్ట్ అయ్యే పరిస్థితిలోకి వెళ్ళకండి. చాలామంది ఏంటంటే పార్టీలను బేస్ చేసుకొని జనాలు నాయకులను కన్ఫ్యూజ్ చేస్తుండ్రా, నాయకులు జనాలను కన్ఫ్యూజ్ చేస్తుండ్రా అంటే అసలు రాజకీయం తెలిసే చేస్తుండ్రా, తెలియకుండా చేస్తుండ్రా, అవగాహనతోనే చేస్తుండ్రా, లేకుంటే జనాలను బక్రా చేయడానికి చేస్తుండ్రా అర్థం కావట్లేదు. సో ఇది చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టీలు ఏ మాత్రం కొలమానం కాదు, ప్రామాణికం అస్సలు కాదు. ఓన్లీ పర్సన్సే ప్రామాణికం, స్పష్టంగా ఉంది. మళ్ళీ చూడాల్సింది, మనకు ఖచ్చితంగా అర్థం కావాల్సింది ఏంటంటే పార్టీలకు లింక్ ఉంటే పార్టీ గుర్తులు ఉన్నాయి, పార్టీ గుర్తులు లేవంటే పార్టీలకి సంబంధం లేదు. ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏమంత పిచ్చోళ్ళు గారు. ఇది ఓన్లీ పర్సన్ బేస్డ్ ఉంటుంది. అతను అడిగిన దానికి మనం వివరణగా అంటే చాలామందికి ఈ అనుమానాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఓన్లీ పర్సన్స్నే స్టడీ చేయాలా, పర్సన్ బేస్డ్ మాత్రమే ఎన్నికలు ఉంటాయి. ఓన్లీ వ్యక్తులను మాత్రమే స్టడీ చేయాలా. ఇంకోటి నిధుల గురించి, వ్యక్తిలో దమ్ముంటే కరెక్ట్ క్యాండిడేట్ను పట్టుకుంటే మనము నిధుల గురించి ఏమి డౌట్ ఉండదు. నిధులు ఎక్కడ పోవు, ఎవ్వరు ఆపలేరు. గ్రామానికి వచ్చే నిధులు గవర్నమెంట్లకు ఏ మాత్రం సంబంధం ఉండదు, ఉన్నా చాలా తక్కువ పర్సెంటేజ్ సంబంధం. దానికంటే బియాండ్ చాలా స్టోరీ ఉంటుంది నిధులకు. ఎస్పెషల్లీ వచ్చిన నిధులనే ఖర్చు పెట్టలేక ఎన్నిక మళ్ళీ సందర్భాలు పల్లెటూర్లలో ఉంటాయి. నిధుల కొరత పల్లెటూర్లలో ఆ సినిమా ఉండదు. మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడానికి మాటల మాయ చేయాలని చేస్తూ ఉంటారు. లాస్ట్ మూమెంట్కి వచ్చాం. సో ఓన్లీ క్యాండిడేట్స్ను బేస్ చేసుకునే పంచాయతీ ఎన్నికలు అనేవి ఉంటాయి. పార్టీలు ఎవ్వరు వచ్చినా కూడా మిమ్మల్ని మోసపూరితమైన చర్యలకు, కుట్రపూరితమైన చర్యలకు లోన్ చేస్తుంటారు అనేది. ఒకవేళ మంచి వ్యక్తులు పార్టీలో ఉంటే కూడా ఎంచుకోవచ్చు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం 5 సంవత్సరాల భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండి, కాన్షియస్గా ఉండి వ్యక్తులను పరిశీలించే ప్రయత్నం చేయండి, వ్యక్తుల పూర్వపరాలను పరిశీలించే ప్రయత్నం చేయండి. అది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.